దావీదు ఈ కీర్తన ఎందుకు రాస్తున్నాడు అంటే అక్కడ రాయబడి ఉంటుంది పై వాక్యంలో, స్తుతి కీర్తన దావీదు రాస్తున్నాడని ఇక్కడ రాయబడుతుంది కదా. మరి దావీదు జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు పొందుకున్నాడో, ఎలాంటి అద్భుతమైన జీవితాన్ని తాను అనుభవిస్తూ ఉన్నాడో, అలాంటి అద్భుతమైన జీవితాల్లో కొనసాగించబడుతున్న దావీదు దేవుణ్ణి స్తుతించకుండా మానేయలేక, తన వల్ల కాలేక దేవునికి కీర్తిస్తూ ఆరాధిస్తూ తాను రాస్తున్న చక్కటి కీర్తన, రాజువైన నా దేవా నిన్ను గణపరచదును, నీ నామము నిత్యము సన్నుతించదును, అనుదినము నేను నిన్ను స్తుతించదును, నిత్యము నీ నామము స్తుతించదును. యెహోవా మహత్యము గలవాడా, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. బహుతరములకు ఆయన ఎదుట నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి. ఎంత నిన్ను స్తుతించినా, ఎంత నిన్ను కొనియాడినా నా తరము కావట్లేదయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా, దేవుని ఆరాధిస్తున్నట్లుగా ఇక్కడ ఒక కీర్తన రాయబడింది కదా. ఎందుకు దావీదు తన జీవితంలో అంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు? వాస్తవంగా బైబిల్లో దావీదు స్తుతించినట్లుగా, దావీదు ఆరాధన చేసినట్లుగా మరొకరు మనకు కనబడదు. ఎందుకనంటే చిన్ననాటి నుంచి కూడా దావీదు దేవుని అంతగా స్తుతించేవాడు, దావీదు దేవుని అంతగా మహిమపరిచేవాడు. ఎవరైనా ఈ దావీదు అని అంటే ఒక గొర్రెలు కాపరి ఉన్నాడు. ఎక్కడో అడవిలో తిరుగుతూ గొర్రెలు కాచుకుంటూ తన జీవితానంతటిని కూడా అడవిలోనే కొనసాగించుకున్నాడు. ఏ రోజు కూడా ఇంట్లో ఉండే సుఖ సంతోషాలు అనుభవించిన వాడు కాదండి. అయితే గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో తిరుగుతూ, ఆ అడవిలో తిరుగుతున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు తన జీవితంలో కలిగాయి. మనం గమనించగలుగుతాం. వాక్యం చదువుకునేటప్పుడు ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహం ఎదురైంది, తోడేలు ఎదురైంది, ఎలుగుబంటి ఎదురైంది. ఇలాంటివి ఎన్ని ఎదురైనా సరే వాటన్నిటినీ కూడా ఎదిరించగలిగిన బలాన్ని, శక్తిని నాకు దయచేశాడు దేవుడు. మరణ బంధకాల్లో నుంచి దేవుడు నన్ను, నా గొర్రెలను, నా మందను కాపాడాడు అని ప్రతి క్షణం కూడా చిన్ననాటి నుంచి కూడా దేవుని స్తుతించేవాడుగాను, దేవుని మహిమపరిచేవాడుగాను మనకు కనబడుతున్నాడు దావీదు. అయితే ఈ గొప్ప అనుభవాన్ని పొందుకున్న దావీదు జీవితంలో అందరూ తనను మర్చిపోయినా సరే, తన తల్లిదండ్రులు తనను మర్చిపోయినా, తన అన్నదమ్ములు తనని దూరం చేసినా సరే, దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఎవరినైతే తాను స్తుతిస్తున్నాడో, ఎవరినైతే ఆరాధన చేస్తున్నాడో ఆ దేవుడు మాత్రం దావీదును విడిచిపెట్టలేదు అన్నారు. దావీదును చూడండి, అందరూ విడిచిపెట్టారు, తండ్రి కూడా మర్చిపోయాడు. సమయంలో వచ్చి, అయ్యా నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను పిలువు, అని నేను అభిషేకించాలి, దేవుడు నన్ను పంపించాడనంటే అందరినీ పిలిచాడంటే అందరినీ పిలిచాడయ్యా, ఇంకెవరు లేరయ్యా. వాస్తవంగా ఏమయ్యాడు అని అంటే దావీదును మర్చిపోయాడు. ఎందుకు దావీదును మర్చిపోయాడంటే వాడు తృణీకరించబడినాడు, వాడు ఎందుకు ఉపయోగపడ్డాయి, వాడు చదువుకున్నవాడు కాదు, వాడికి పెద్దగా చదువు అవ్వలేదు కనుక వాడిని నేను గొర్రెలు కాయించుకోవడానికి పంపించేశాను. నా కుమారులు చాలా బలవంతులు, చాలా వైరాగ్యం కలిగిన వారు, చాలా శూరులు, వైభవం కలిగిన వారు, మంచిగా చదువుకొని ఉన్నారు. ఈ రోజున నా కుమారులు ఎవరో తెలుసా, రాజు దగ్గర సైనికులుగా ఉండేవాళ్ళు అని సమూయేలుతో చెప్పినప్పటికీ దేవుడు ఎవరిని ఇష్టపడకుండా, ఎవరిని ఇష్టపడకుండా తెలుసా, అందరూ తృణీకరించబడిన దావీదును మాత్రమే దేవుడు అంగీకరించాడు, యోగ్యుడిగా ఎంచుకున్నాడు. మనుషులు భయరూపాన్ని తలంచుతారే కానీ నేను మాత్రం హృదయ అంతరంగాన్ని ఎరిగే దేవుడిని ఉన్నాను. ఎందుకయ్యా దావీదును అంతగా నువ్వు కోరుకున్నావు అని అంటే, దావీదు ఎవరో తెలుసా, నా హృదయానుసారం ఎప్పుడు చూసినా దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, ఇది తప్ప మరొక ధ్యాసం తనలో లేదండి. కనుకనే ఇదంతటిని గుర్తిరిగిన దేవుడు ఎక్కడో అడవిలో బ్రతుకుతున్న వాడిని తీసుకుని వచ్చి దేవుడు అభిషేకించి అందరితో ఆపేశాడంటే కాదే, రాజసింహాసనం మీద ఒక రాజు యోగ్యతను కలగజేసిన తర్వాత దావీదు అంటారు, నేను కాదయ్యా రాజు, నేను కాదు, నేను ఎంత పెద్దవాడినైనా, నేను ఎంత పెద్ద అధికారిని అయినప్పటికీ నా రాజు నీవేనయ్యా. అక్కడ అంటాడు, నా రాజు అయిన నా దేవా. ఎంత గొప్పవాడు. రాజు ఎవరు? వాస్తవంగా రాజు ఎవరు? దావీదు. దావీదు రాజు. కానీ దావీదు అంటున్న ఆ రాజు అంటున్న మాట ఏంటి? నేను కాదయ్యా, సర్వలోకానికి సృష్టికర్తమైన దేవుడు నీవు తప్ప మరొక దేవుడు ఎవరున్నారయ్యా. అంతటి వైభవం కలిగిన స్థితిలో ఉన్న దావీదు అయినా సరే, మనమైనా సరే, ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పిలుపుతో మనం పిలువబడినా,
దేవుని స్తుతించే వారిగాను మహింపరిచేటట్లుగా మనం నిత్యము కొనియాడబడేటట్లుగా దేవుని మనము కనపరిచేటట్లుగా మనం మారాలన్నది దేవుని యొక్క ఆశ. చూడండి, దేవుడు ఎవరు అని అంటే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎవరు అని అంటే స్తుతులు అందదగినవాడు. మనకు బాగా తెలుసు. సాతాను గాడు ఎందుకు ఈ భూమి మీద త్రోయబడ్డాడు? లూసిఫర్ ద్వారా ఎందుకు ఈ భూమి మీద త్రోయబడ్డాడు? ఎందుకు అనంటే అది యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12వ వాక్యం చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము లూసిఫర్ దూత ఎందుకు తోయబడ్డాడు అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి, 12-13 వాక్యాలు. 12-13 వాక్యాలు చదవమ్మా. చూసారా? 579 నెంబర్ పేజ్, 579. యెషయా 14:12. తేజో నక్షత్రమా, వేకుచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకవేయబడితివి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుందును, ఆ పర్వతం మీద కూర్చుంటాను, ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటాను అని ఎక్కడ అనుకున్నాడో తెలుసండి? నీవు మనసులో అనుకుంటివి కదా. లూసిఫర్ దూత ఎందుకు తోయబడ్డాడు అని అంటే లూసిఫర్ ఎందుకు అసలు నిర్మించబడ్డాడు? వింటున్నారా? నా వాక్యం వింటున్నారు, మాట వింటున్నారు. లూసిఫర్ దూత చాలా అద్భుతమైన గాయకుడు కదా. దేవుని మంచిగా స్తుతించేవాడు, మంచి గాయకుడిగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి. తన జీవితంలో ఏముంది అంటే ఉన్నంత కాలం నేను ఎందుకు ఇలా ఉండాలి, నాకు కూడా అన్నీ ఉన్నాయి కదా, దేవుడు నాకు అంత శక్తిని ఇచ్చాడు కదా, కనుక నేనెందుకు దేవుడిని స్తుతించాలి? ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి కదా. నాకంటూ కొంతమందిని పోగు చేసుకుని, తనకంటూ కొంతమందిని పోగు చేసుకొని చేసిన కార్యం ఏంటంటే ఆ సింహాసనం మీద కూడా నేను కూడా కూర్చోవాలి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అని ఆశపడ్డాడంటే. ఎలా ఆశపడ్డాడు? ఎవరితో చెప్పలేదు, కానీ ఎక్కడ ఆశపడ్డాడు అంటే మనస్సులో అనుకున్నాడంట. మనస్సులో అనుకున్నది మనస్సును గుర్తిరిగిన దేవుడు, మహనీయుడైన దేవుడు చూడకుండా ఉంటాడా? దాన్ని ఆలోచించకుండా ఉంటాడా? మనస్సును నిర్మించిన దేవుడు, దేవదూతను నిర్మించిన దేవుడు ఏ ఆలోచనతో ఆ దేవదూత నడిపించబడుతుందో సమస్తాన్ని దేవుడు గుర్తిరగలుగుతాడు. అయితే లూసిఫర్తో నువ్వు ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తివి కదా అని చెప్పి దేవుడు ఆ సింహాసనము దగ్గర స్తుతించాల్సిన వ్యక్తి భూమి మీద త్రోయబడ్డాడు. విన్నారంటే భూమి మీద త్రోయబడ్డాడు లూసిఫర్ దూత. తానే ఈ రోజున సాతానుగా పిలువబడుతూ మన మధ్యలో సంచరిస్తూ ప్రతి వ్యక్తిని కూడా దేవుని స్తుతించకుండా పాడు చేయాలని తిరుగుతూ ఉన్నాడు. అయితే దేవదూతలు ఎందుకు చేయబడ్డారు? దేవదూతలు ఎందుకు నిర్మించబడ్డారు అని అంటే యెషయా 6వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా 6:3 వాక్యాలు మనం చదవగలిగితే దేవదూతలు ఎందుకు చేయబడ్డారయ్యా అంటే చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవాను ఏం చేస్తూ ఉన్నారు? ఎంత గొప్ప మాట్లాడు. దేవదూతలు ఏం చేస్తున్నారంటే దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతిస్తున్నారంట. దేవదూతలు దేవుడు ఎందుకు నిర్మించాడు అని అంటే నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వారు ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానాలతో దేవుడి సింహాసనం ముందు కూర్చొని ఏం చేస్తున్నారండి? స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు. ఎప్పుడు అని అంటే అది నిత్యము అని రాయబడు. ఎప్పుడంట? నిత్యము. ఒక రోజు కాదు కానీ, 4 రోజులు చేసేది కాదు కానీ ప్రతి నిత్యము దేవుడు వారు ఏం చేస్తున్నారు అంటే స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దేవదూతలు నిర్మించింది ఎందుకు? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో
ప్రతిగానాలతో దేవుని స్తుతించడానికి దేవదూతలు చేయబడితే, అయితే ఈ లూసిఫర్ ఏం చేసింది? దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసి, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని తలంచి ఆ పై నుంచి తోయబడి, అయితే తోయబడిన తర్వాత ఏమైంది అంటే, కానీ ఎవరు? సాతాను ఎవరు అంటే చీకటి సంబంధి కదా. చీకటి సంబంధం అయిన తర్వాత భూమి మీద వాడు ఎప్పుడైతే పడ్డాడో ఈ భూమిని అంతటినీ కూడా చీకటిమయంగా చేసేసాడు. ఏం చేశాడు? చీకటిమయంగా చేసేసాడు. ఈ భూమి మీద వెలుగు లేదంటాడు. ఈ భూమి మీద వెలుగు లేదు, చీకటిమయంగా మార్చబడిపోయినప్పుడు వాడి కుతంత్రంతో, వాడి ఆలోచనతో ఈ భూలోకాన్ని అంతటినీ కూడా చీకటి కమ్ముకుపోయింది. చీకటి కమ్ముకుపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం బాగా పరిచయం కదా. ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆ తర్వాత చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఆ తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. చూసారు? దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. ఎందుకయ్యా అంటే అక్కడ ఏముంది? చీకటి కమ్ముకుపోయి ఉంది. సాధారణంగా చీకటి సంబంధి భూలోకాన్ని అంతటినీ కూడా ఏం చేశాడు? చీకటితో అలివేశాడు, చీకటితో కమ్మేసినప్పుడు ఆ తర్వాత రాయబడిన మాట, దేవుడు వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. ఏం కలిగింది? దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగింది. ఎందుకు వెలుగు కలిగింది అంటే ఏమైపోయింది? అక్కడ చీకటి దూరమైంది, వెలుగు అక్కడ నింపబడినట్లుగా. ఆ తరువాత చీకటిని, వెలుగును దేవుడు వేరుపరిచాడు, దూరపరిచాడు. అయితే ఆ దూరపరిచిన తర్వాత ఆ వెలుగును కలుగమని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు కలిగిన తర్వాత చీకటిని, వెలుగుని దేవుడు వేరుపరిచాడు. మీరు వింటున్నారు? ఇప్పుడు చీకటి సంబంధి అయిన సాతాను తను దేవుని స్తుతించగలుగుతాడా? ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో, ఎవరైతే వెలుగు సంబంధులుగా మార్చబడతారో వారు మాత్రమే దేవుని స్తుతించగలుగుతారని ఆ వెలుగు సంబంధుడిగా దేవుడు ఆలోచన చేసి, ఇదన్నీ కాదు, సాతాను గారిని అవమానపరచాలి, వాడికి అవమానం కలిగేటట్లుగా నా స్వరూపంలో ఒక వ్యక్తిని చేసుకుంటాను అని దేవుడు ఆలోచన చేసి మట్టిని తీసుకుని ఒక నిర్మాణాన్ని దేవుడు నిర్మించిన తర్వాత ఒక చక్కటి బొమ్మను దేవుడు చేశాడు. దేనితో? మట్టితో చేశాడు. మట్టితో చేసిన తర్వాత మీరు బాగా గమనించండి, మట్టితో ఆ బొమ్మను చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 7వ వాక్యం. 2వ అధ్యాయం 7వ వాక్యం. 2:7. దేవుడి యెహోవా నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును బోధగా వాడు జీవాత్మ ఆయను. ఆమేన్. నరుడు ఏమయ్యాడు అంటే జీవాత్మ అయ్యాడు. ఎందుకు జీవాత్మ అయ్యాడు? వాడు ఎక్కడున్నాడు? నరుడు వెలుగు సంబంధిగా ఉన్నాడు. వెలుగులో ఒక మానవుడిని దేవుడు నిర్మించి, అయ్యా వెలుగు సంబంధిగా ఉండాలి కానీ చీకటి సంబంధిగా ఉండకూడదు. ఒకడిని నేను వెలుగు సంబంధిగా చేశాను, వాడు ఏమైపోయాడు? చీకటి సంబంధిగా మార్చబడిపోయి నాకే వ్యతిరేకంగా లేచి, నాకేముంది దేవుడికి ఉన్నంత నాకు కూడా ఉంది, దేవుడు ఏం చేయగలుగుతాడు, నేను అన్ని చేస్తాను కదని ఆలోచన చేసి తన మనసులో గర్వించి ఈరోజు వాడు చీకటి సంబంధిగా మార్చబడిపోయాడు. ఆ చీకటిని నేను దూరం చేసి నేను వెలుగుని కలగజేసి ఆ వెలుగులో నేను నిర్మించాను. మీకు అర్థమవుతుంది వాక్యం? ఆ వెలుగులో నేను ఆదాము అనబడుచున్న నిన్ను నిర్మించానయ్యా. నీలో ఏముందో తెలుసా? జీవ ఆత్మ ఉంది. మీరు బైబిల్లో చదవండి, ఆ పై వాక్యాలు చదవగలిగితే దేవుడు అన్నిటినీ సృష్టించాడు, ప్రతి జీవరాశిని సృష్టించాడు కదండి. ఆ జీవరాశులకి మాట పలకగా అవి నిర్మించబడ్డాయి, అవి రాగలిగాయి. అయితే మానవుని ఎక్కడికే దేవుడు ఏం చేశాడంట? జీవ ఆత్మను కలగజేశాడు. జీవము ప్లస్ ఆత్మ, ఈ జీవ ఆత్మను దేవుడు నరుడిలో పెట్టాడు. అయితే మనం చూడండి, భూప్రపంచంలో నడిపించబడుతున్న ప్రతి జీవరాశిలో ఏముంది అంటే ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. వాటిలో
ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. జీవరాశిలో ప్రాణం ఉంటుంది కానీ దాంట్లో ఆత్మ ఉండదు. ఆత్మ ఎవరిలో ఉంటుంది అంటే మానవుల్లో మాత్రమే ఆత్మ ఉంటుంది. ఎందుకయ్యా ఆత్మ ఎవరిది? ఆత్మ ఎవరు పెట్టారు ఆత్మ అని అంటే ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడంట. అక్కడ రాయబడిన మాట, జీవ ఆత్మను ఎవరు ఊదారు? దేవుడు ఊదాడు. ఆ జీవ ఆత్మను ఊదిన వెంటనే వాడికి జీవాత్మ కలిగి ఒక మనిషిగా నిర్మించబడి దేవుని వెలుగులో నడిపించబడుతూ ఉన్నాడు ఆదాము. ఒక గొప్ప విషయం కదండి. ఎవరో ఒక మానవుని నిర్మించింది, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నరుణ్ణి నిర్మించాడు. నరుణ్ణి నిర్మించి జీవ ఆత్మను కలగజేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆదాము అని అంటే దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చేసుకుంటూ ఆ తోటలో తిరుగుతూ తోటలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెడుతూ అలాగే నడిపించబడుతూ ఉన్నాడు కదా. అసలు ఎంత గొప్ప అద్భుతమైన జీవితం కదండి. ఇంకేముంది? ఏమీ లేదు తన జీవితంలో. కష్టము, నష్టము, బాధ, హింసలు, కన్నీళ్ళు ఇలాంటి ఏమీ తన జీవితంలో లేకుండా సుఖ సంతోషాలతో నడిపించబడుతూ ఉన్నది తన జీవితం. ఎందుకయ్యా అంటే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా. నిత్యము దేవుని ఏం చేస్తున్నాడు ఆదాము? స్తుతిస్తూనే మహిమపరుస్తూనే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటూ నడిపించబడుతున్న ఒక గొప్ప అనుభవంగా నడిపించబడుతున్నప్పుడు ఎవరైతే త్రోయపడ్డాడో వాడు అనుకున్నాడు, ఓహో ఒక మానవుని నిర్మించావా, వాడిని కూడా నాకంటే ఇంకా పాడు చేస్తాను, వాడిని నీ నుంచి దూరం చేస్తాను, వాడిని సమీపంగా ఉండాలనే కదా వాడిని నువ్వు నిర్మించుకున్నావు అని చెప్పి సాతానుగాడు ఒక సర్పంలోనికి సమీపించి ఆ సర్పం ద్వారా మాట్లాడి ఏమైపోయారో దేవుడిలో నుంచి వేరుపాటు కలిగిన జీవితాన్ని పొందుకున్నారు కదా దేవుడి పిల్లరా. వినండి, అయితే వేరుపరచబడిన తన జీవితాన్ని దేవుడు ఊరికనే వదిలేశాడా? ఇప్పుడు పాపం చేశాడు ఆదాము, పాపం చేశాడు. ఎవరి ద్వారా? అన్యం పుణ్యం తెలియని ఆదాము ఏది కూడా తనకు తెలియదు. అలాంటి మంచి యోగ్యత కలిగిన వ్యక్తి సాధారణ ద్వారా ఆ కుయుక్తైన మాటల ద్వారా వాళ్ళు ఇరువురు కూడా మోసపోయిన తర్వాత ఇంకేమన్నా చేయగలుగుతారు? అది మన వాళ్ళు చెప్తారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోడు ఏం ప్రయోజనం అన్నట్లుగా వారి జీవితం అలాగ అయిపోయినప్పుడు ఇంకా వారిని రక్షించగలిగే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారు అంటే మరొక వ్యక్తులు లేరు. అక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకో వారిని రక్షించాలన్నా వారిని మీద జాలి పడాలన్నా ఇంకా దేవుడే కదా. ఏదో అయిపోయిందిలే అని దేవుడు అక్కడికి, నేను అనుకుంటాను అక్కడికి వాళ్ళిద్దరిని చంపేస్తుండొచ్చు. వాస్తవంగా అయితే వాళ్ళిద్దరిని చంపేసి మళ్ళా కొత్తగా చేస్తుండొచ్చు. కానీ దేవుడు అలా ఆలోచించలేదండి. ఎందుకనంటే దేవుడు చాలా ప్రేమించాడు కదా వాళ్ళని, ఎంతో అద్భుతంగా ప్రేమించి, అరే ఒకప్పుడు నన్ను బాగా స్తుతిస్తూ నా ఎదుట ఉండి నా దర్శనాన్ని చూస్తూ నన్ను నిత్యము మహిమపరుస్తున్న నా బిడ్డల్ని నేను ఎలాగా నాశనం చేయగలుగుతాను నా చేతులతో? నా వల్ల కాదు అని దేవుడు మరలా గుర్తిరిగి ఆ సాతాను యొక్క కుతంత్రాలన్నింటినీ పాడు చేయడానికి, వాడి నుంచి దేవుని ప్రజలుగా మనల్ని మార్చడానికి, పరిశుద్ధునిగా చేయడానికి దేవుడు ఏం చేశారయ్యా అని అంటే మనం చదువుతాం కదా బైబిల్లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎంతో ప్రేమించాడట. ఆ కొంచెం మార్పు కాదు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడట. ఎందుకు అనుగ్రహించావయ్యా నీ అద్వితీయ కుమారుణ్ణి అంటే, లోకమును నేను ఎంతో ప్రేమించాను. లోకము అంటే మనమే. లోకములో నడిపించబడుతున్న ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను, ప్రతి జీవ ఆత్మ కలిగిన ప్రతి నరమాత్రుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వారందరూ కూడా రక్షించబడి, వారందరూ ఏ చీకటిలోనికి వెళ్ళిపోయారో, ఏ పాపం వారి మీద ఏర్పాటు చేస్తుందో ఆ కట్లలో నుంచి వారిని బయటికి విడిపింపజేసి వారందరూ నిత్యము నన్ను స్తుతించేటట్లుగా నేను చేయాలని దేవుడు నన్ను మనలందరినీ కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఒక మంచి పరిశుద్ధుల సమూహంతో దేవుడు నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టావు ప్రభు అని అంటే, నేను లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు కోరుకుంటుంది ఎంతో తెలుసా, మనము నిత్యము ఆయన్ని ఆరాధన చేయాలని, నిత్యము ప్రభుని కీర్తించాలని. ఇది తప్ప దేవునికి మరొక ఆశ అయితే లేదండి. దేవునికి మరొక ఆశ అయితే లేదు. ప్రభు మా ద్వారా ఏం కోరుకుంటున్నావయ్యా అని దేవుడిని అడగగలిగితే, నేను ఏది కోరుకోవట్లేదు,
నీ నోటి నుంచి ప్రతి క్షణం నిత్యము నీవు నన్ను స్తుతించాలి, నిత్యము నీవు నన్ను ఆరాధించాలని నేను నిర్మించుకున్నాను. కానీ దేవుని స్తుతించగా, దేవుని ఆరాధించగా, దేవుని మహిమపరచగా చీకటి సంబంధులుగా మార్చబడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధుల సమూహంగా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. ఆమె చేర్చుకున్న మనల్ని ఎందుకయ్యా చేర్చుకున్నావు అని అంటే మనము దేవుడికి స్తుతించాలి, కృతజ్ఞత కలిగి దేవుడిని ఆరాధించాలి. అందుకే ఆ మాట మనం యోహాను సువార్త 3:6 చదవగలుగుతాం. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? యోహాను సువార్త 3:16 మనందరికి బాగా సుపరిచయమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించబడేను. ఎందుకు అనుగ్రహించబడ్డాడు దేవుడు మనకనంటే నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలని, నిత్య జీవంలోనికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద మనం జీవిస్తున్నామండి. ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఇక్కడ చనిపోయామనుకో, ఎవరు గ్యారెంటీ లేదు, అందరూ చనిపోతాం. చనిపోయిన తర్వాత ఆ నిత్య రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకుంటామో తెలుసా? నిత్యము దేవుడిని గణపరుస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఉంటాం. ఇంకా అక్కడ కన్నీరు ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, కష్టం ఉండదు, ఏ ఇబ్బంది లేకుండా నిత్యము దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరిచేటట్లుగా మనం ఉండాలని దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. అందుకనే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కాచి ఆయన మనల్ని పరిశుద్ధినిగా చేశాడని. ఎంత గొప్ప ధన్యతో కదా, ఎంత ఆశీర్వాదమో కదండి. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మనము దీని వరకు ప్రాకులాడుకోకూడదు. కానీ రేపు నాకు ఏదైతే దేవుడు దాచి ఉంచాడో దాని కొరకు నేను ఆ నిత్యత్వం కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు నేను పోరాడాలి, నేను తపన పడాలి. ఆ సింహాసనం ఎదుట చేరి దేవుని దగ్గర నేను కొనియాడాలి, మహిమపరిచే బిడ్డగా నేను మారాలని ఆ గురి గమ్యం కలిగి మనం ఎప్పుడైతే నడిపించగలుగుతామో ఆ నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేయబడతాం. అర్హత కావాలండి. రాజ్యానికి వెళ్ళాలి అంటే అర్హత కావాలి. అమెరికాకి వెళ్ళాలనుకో, అయ్యారు పిలిపోయి గారు, అమెరికాకి వెళ్ళాలంటే నేను పోవాలంటే నన్ను పంపిస్తాను. ఏం చెప్పండి, నా కాడ 10,000 రూపాయలు ఉంది, లేదా సరే 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్తాను. 1,00,000 రూపాయలతో ఏం కావాలన్న దానికి వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. అది లేకపోతే నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నా నేను పోగలిగింది కదా. 1,00,00,000 రూపాయలు నా దగ్గర ఉన్నా సరే, అయ్యా నేను కోటీశ్వరుని అయ్యా, నాకు మంచి పలుకుబడి ఉంది, నేను మా ఊళ్ళో ఎమ్మెల్యే అయ్యా, నేను పోవాలయ్యా అని పంపిస్తారమ్మా? పంపించారు. అక్కడికి వెళ్ళాలంటే మనకి ఏముండాలి? వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉంటేనే నువ్వు ఎంత వీరుడు అయినా, నువ్వు ఎంత శూరుడు అయినా అక్కడికి పోవాలంటే ఒక వీసా ఉండాలి. ఇది లేకపోతే, ఈ పాస్పోర్ట్ లేకపోతే తీసుకొని పోగలుగుతారా? పోలేరు. అయితే అలాగే ఆ నిత్య రాజ్యానికి మనం కూడా మారాలి అని అంటే యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధుల సమూహంతో నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఇక్కడ ఉన్నాం అనుకోండి, దేవుడు ఆ రాజ్య సింహాసనానికి మనం తీసుకుని వెళ్తాడు. ఆమె అది లేకపోతే, ఆ యోగ్యత అర్హత మనలో లేకపోతే మనం ఏది కూడా పొందుకోలేము. అక్కడున్న దాని కొరకు మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? అన్ని రెడీ చేసుకోవాలి. అర్థమైంది మీకు? అన్ని రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకోకుండా వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు తీసుకోపోడా దేవుడు, అప్పుడు వెళ్దాంలే కాదు. ఇప్పుడు నెలకి మన వాళ్ళకి ఏమిస్తారు? నెల ఒకటో పింఛన్ ఇస్తారు, ఊరకనే ఇస్తారు. ఆ పింఛన్ రావాలంటే 3,000 రూపాయలు పింఛన్ అంటారు. ఆ 3,000 రూపాయలు పింఛన్ రావాలంటే ఏముండాలి? ఆ మనిషికి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు కన్నా ఆ భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఉండాలి. అయినా నా భర్త చనిపోయాడయ్యా, నిజంగా లేడయ్యా అంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళందరికీ కావాల్సింది ప్రూఫ్స్ కదా, కాగితాలు కావాలి. నీ మాట కూడా నమ్మరు. గవర్నమెంట్ మన మాట నమ్మదు. గవర్నమెంట్ ఏం నమ్ముతుందంటే డాక్యుమెంట్స్నే నమ్ముతుంది. పేపర్లు ఉన్నాయా, వాడు బతుకున్నా చచ్చిపోయినట్టు నువ్వు సరిగ్గా తీసుకుంటే ఇస్తారు ఖచ్చితంగా. అంటే మనిషితో ముఖ్యం లేదు. గవర్నమెంట్ ఏం కావాలా చెప్పండి? డాక్యుమెంట్స్ కావాలి, ప్రూఫ్స్ కావాలి. ఆ కాగితాలు ఉంటేనే నమ్ముతారు. అట్లాగా మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే రానున్న దానికోసం ప్రాకులాడట్లేదు. మరి నేను అంటూ ఒక యోగ్యతను పొందుకోవాలి కదా, దాని వరకు నేను ప్రాకులాడాలి కదా, అక్కడికి నేను వెళ్ళి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అని మనం ఒక యోగ్యత కలిగిన వారిగా మనం మార్చబడాలి. అలా ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలంటే
ఈ భూలోకంలో నివసిస్తున్నంత కాలం దేవునికి కృతజ్ఞత కలిగి మనం దేవుని స్తుతించాలి. ఆమె అర్థమవుతుందండి. దేవుని ఆరాధించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని అనుభవించాలి. నేను ఎప్పుడప్పుడు చెప్తాను కదా, మరణించిన తర్వాత ఎవరైనా మనం అందరం పరలోకానికి వెళ్ళిపోతాం. అనగా వెళ్తామవుతా, అందరం వెళ్తాం, విశ్వాసం ఉంది మనకు. కానీ అక్కడికి వెళ్ళి అనుభవించడం వేరే సంగతి. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం పరలోకాన్ని అనుభవించే అనుభవంలోనికి మనం రావాలి. ఆమె నువ్వు స్తుతిస్తుంటే నీ దగ్గరికి సింహాసనాసీనుడైన దేవుడు వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చావు యేసయ్య నా దగ్గరికి అంటే యేసయ్య అంటాడు. నువ్వు స్తుతిస్తున్నాగా, నీ స్థుతిని వినడానికి నేను వచ్చేస్తాను. ఆటోమేటిక్గా దేవుడు నేను స్తుతిస్తుంటే వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తాడు. బైబిల్ మనం ఎరుగుతుంది కదా, ఒక 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి బాగుపడ్డారు కదండి. బాగుపడిన తర్వాత అందరూ వచ్చారా? రాలేదే. అందరూ ఏం చేశారు? వెళ్ళిపోయారు. కానీ అందులో నుంచి ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగిన వాడిగా దేవుణ్ణి వెంబడించాడు. దేవునితో నడిపించబడుతున్నాడు. దేవుణ్ణి వెంబడించేవాడు ఇంకెప్పుడు ఏం చేస్తాడు? ఆ 10 మంది కుష్ఠరోగులు ఒకడేం చేశాడు? దేవుని వెంబడిస్తున్నాడంటే దేవుని వెంబడించేవాడు దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఎక్కడ కూటం పెట్టినా, యేసు ప్రభు ఎక్కడ కూటం పెట్టినా, ఎక్కడ ప్రార్థన ఏర్పాటు చేసినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్తే వరకనే అంటాడు ఈ కుష్ఠరోగి. ఏమంటాడు? అయ్యా నేను ఒకప్పుడు కుష్ఠరోగిగా ఉన్నాడయ్యా, ఊరు చివరి బ్రతుకుతుండేవాడిని, ఊరు వెలుపటి బ్రతికేవాడిని, నన్ను అందరూ చేదరించుకున్నారు, అందరూ నన్ను దూరం చేశారు. కానీ నా దేవుడు ఇదిగో యేసయ్యే నన్ను స్వస్థపరిచి, చూడండి నాలో ఎక్కడైనా కుష్ఠుందా, ఎంత శుద్ధునిగా నేను కనబడుతున్నానని దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ నిత్యం ఆయన ఆరాధిస్తున్నాడంట. కారణం ఏంటంటే దేవునితో ఉన్నాడు కదండి. దేవునితో ఉన్నవాడు ఎవడు కూడా దేవుని స్తుతించడం మహిమపరచడం మానేయలేడు, దానికి దూరం అవ్వలేడు. కనుక వాక్యం ఉంటుంది మనం నిత్యము దేవుని స్తుతించేటట్లుగా ఉండాలి. వాక్యం చదువుతుంటే నాకు ఒక చక్కటి మాట కనబడింది. 119వ కీర్తన, 119వ కీర్తన అందరూ తెలిసి చూడండి. 119వ కీర్తన 175వ వాక్యం చదువుకున్నాం. 119వ కీర్తన 175. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తాను. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తానయ్యా. చాలు. నీవు నన్ను బ్రతికించినంత కాలం నేనేం చేస్తాను? నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. దేవుడు ఏదో మన జీవితంలో నువ్వు అనుకుంటున్నవి చేయలేదే, నా జీవితంలో ఈ కార్యం చేయలేదే, ఆ కార్యం నేను పొందుకోలేకపోతున్నాను, ఇది కాదండి. వాక్యం అంటున్నది ఏంటంటే నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను. ప్రభు మనల్ని బ్రతికించింది ఎందుకంటే దేవుని స్తుతించడానికే, దేవుని మహిమపరచడానికే. మనం దేవుని ఆరాధించేవారుగా, ఎంతైనా మనం దేవుని మహిమపరిచేవారుగానే ఉండాలి. కానీ మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. మనల్ని దేవుడు నిర్మించి, దేవుడు సృష్టించి, చీకటిలో నుంచి వెలుగు సంబంధునిగా దేవుడు మనల్ని నడిపించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అనగా మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని పంపించి రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా ప్రభు మనల్ని మార్చి, ఎందుకు మార్చావయ్యా అంటే నీవు నన్ను బ్రతికించు, నేను నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా. ఆమేన్. నిత్యము మనము దేవుని స్తుతించాలి అంటే మనం బ్రతకాలి. ఏదో మేలులు చేయలేదే, లేకపోతే నా భర్త మారట్లేదో, లేకపోతే కుటుంబ పరిస్థితులు మారట్లేదో, అవన్నీ మారట్లేదో, నేనేం స్తుతించగలుగుతాను? నాకు భాష రాదు కదా, నేను ఇలా మాట్లాడితే లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. విన్నారే చక్కటి మాట చెప్తా చూడండి. మాకు విలియము వీళ్ళు వచ్చారనుకో, ఆ విలియము చిన్న మాట మాట్లాడుతుంటే నీకు ఎలా అనిపిస్తుంటారు? అక్కడ ఆ వచ్చి దాని మాట్లాడుతుంటే అక్కడిని చూస్తుంటారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు, వాడిని తీసుకొని ముద్దులు పెట్టుకుని ఉంటా ఉంటుంది. ఏమక్క అక్కడ వచ్చి దాని మాట్లాడుతుంది, చాలా ముద్దుగా అనిపిస్తుంటారు కదా చిన్న బిడ్డలు. వచ్చి దాని మాటలు చిన్న మాటలు మాట్లాడుతుంటే ఒక మనిషిగా మనకి ఇంత ముద్దుగా ఉంటే, నువ్వు ఏది మాట్లాడతావో, ఎలా నువ్వు దేవుని స్తుతిస్తావు, నీ పక్కన వాళ్ళకి ఒకవేళ నవ్వుగా ఉండొచ్చు, హేళనగా ఒకవేళ అనిపించవచ్చు, కానీ దేవునికి అది ఎలా ఉంటుందంటే చాలా ముద్దుగా అనిపిస్తుంటుంది. దేవుని దగ్గరికి వచ్చి నా మాటలు వింటూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ చూడు ఎంతగా నన్ను స్తుతిస్తుందో, ఎంతగా నన్ను ఆరాధిస్తుందో, ఎంతగా నన్ను మహిమపరుస్తుందో అని నీ దగ్గరకు కూర్చొని నీ మాటలు వినాలని నీవు దేవుని స్తుతిస్తుంటే దాని కొరకు ఆయన చెవి పెట్టి వింటూ ఉన్నాడంటండి. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ స్తుతించండి, ఆరాధన చేయండి, ఎవరో చేస్తారులే, నాకెందుకులే అని అనుకునే వాళ్ళే కొంతమంది. అయితే మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేస్తారుగా మనకెందుకులే,
అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వాక్యం అంటుంది, నిత్యము నువ్వు నన్ను బ్రతికించు, నేను నిత్యము నేను స్తుతించాలి, నిత్యము నేను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. ఈ యోగ్యత మనకు రావాలని నేను ప్రతి వారు చూస్తున్నాను కదా. ఎంతసేపు చేసే సుశీలమే, ఎంతసేపు చేసే ఆ తల్లు, లేకపోతే ఇంకొకరు వీళ్ళే చేస్తున్నారు. కానీ ఒక కొత్త మనిషి ఆ స్వరం వినపడుతుందేమో, నేను ఆతృతగా ఉంటున్నాను. నేనే ఇంత ఆతృత పడి ఆ బిడ్డ స్తుతిస్తానేమో నేనే ఇంట్లో ఉంటే, యేసు ప్రభులు వారు మన మధ్యలో ఉండి ఈ బిడ్డ ఈ రోజైనా స్తుతిస్తామో, మెరిసమ్మ ఈ రోజైనా ప్రార్థన చేస్తుందేమో, దాన్ని విన్నామేమో అని దేవుడిని అక్కడ కూర్చోంటే నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా. అందరూ ఏమన్నా అనుకుంటారు? కాదు మా యేసయ్య ఎందుకో తెలుసా, నిన్ను నన్ను బ్రతికించింది. నీవు దేవుడిని స్తుతిస్తే, దేవుడిని మహిమపరిస్తే అది వినడానికే దేవుడు మన పక్షాన్ని నిలబడి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఎవరో ఏమనుకుంటారో ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం బ్రతికించినంత కాలం మనం ఏం చేద్దాం? అందరు చెప్పండి, బ్రతికించినంత కాలం దేవుడిని స్తుతిద్దాము, దేవుడిని ఆరాధిస్తాము. అదే మన భాగ్యమై ఉన్నది. ఆమేన్. అది తప్ప మరొక ఆశ అయితే, మరొక ఆకాంక్ష అయితే మనకు లేదండి. కనుక నిత్యము నన్ను బ్రతికించు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను.